ప్రతి జీవిలోనూ ఉంటుందని ఓల్డ్ ఆఫ్ వండర్ అనే సాంగ్ ద్వారా మనకు చూపించడానికి 1వ తరగతి చిన్నారులు మన ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. In your brain, science is everywhere, every day. Plants are growing, rivers are flowing, birds are flying, whales are diving, It's a world of wonder, see the stars shine bright, It's a world of wonder, rockets blast up high, dark clouds are forming, rain is falling, lightning is flashing, thunder is crashing, it's a world of wonder, see the stars shine bright, it's a world of wonder, rockets blast up high, big gorillas are stomping, alligators are chomping, bugs are crawling, snow is falling, it's a world of wonder, see the stars shine bright, it's a world of wonder, rockets blast up high, science is cool for me and you, learning how things work and what they do. Use your 5 senses every day, observe all around as you work and play. Let's Where is your encouragement? ఓకే, నెక్స్ట్. శిశువులను లాలిస్తుంది, ప్రకృతి అందాన్ని ఆహ్లాదపరుస్తుంది, ప్రకృతి అలసిన మనిషికి సేద తీరుస్తుంది, ప్రకృతి మానవ మేధస్సుకు పదును పెడుతుంది. అలాంటి అందమైన ప్రకృతిని వర్ణిస్తూ మన 2, 3వ తరగతి విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. సూర్యుడికి ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం, ప్రమోదం, ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం, ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. చిరునవ్వుల పూలు, నిట్టూర్పుల తడి మేఘాలు, హృదయమే గగనం, హృదయమే సంద్రం, ఆశే పచ్చదనం, ఆరే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత, నేనెంత, రవ్వంత, ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత, అనుభవమేద చెంది కొండంత, తన అడుగుల్లో అడుగేసి జరదాం జన్మంతా. ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం.
అని చెయ్యేస్తే ఎట్టా తరముల నాటిక సంట మన తదుపరి మిగలాలంట పదపక చెరపక 10 కాలాలు ఇది కాపాడాలంట ప్రేమించిన పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందరా కన్నెల్లైతే తీరై ఒక్కొంచెం కల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం Bum 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 bole, bum chicka bole, masti mein dole. Bum bum bole, masti mein dole. Bum bum bole, masti mein tu dole. Bum bum bole, masti mein dole. Bum bum bole, masti mein tu dole. भला मछलियाँ भी क्यों उड़ती नहीं देखो देखो गौर से देखो ऑब्जर्वेशन करना सीखो हे देखो देखो गौर से देखो ऑब्जर्वेशन करना सीखो पेड़ पौधे या ह्यूमन बॉडी एनालिसिस सब में जरूरी साइंस सुन के ही गोल होती है मेरी आंखें। ये साइंटिस्ट काय को इतना भेजा लगाते? न्यूटन ने फिजिक्स को क्यों दिल पे लिया? एप्पल ही तो गिरा था, आराम से खा क्यों नहीं लिया? साइंस ये तो है कुदरत का कमाल। नई खोज से मिलते बड़े बड़े मिसाल। थॉमस अल्वा एडिसन भी अगर ऐसा ही सोचते तो रात को हम अंधेरे में ही अपना सिर फोड़ते। आंखें जो देखे या न देख पाए वो छुपा है साइंस वहाँ भी केमिस्ट्री प्रयोग की गति है फिजिक्स की बायो में भी डूब की चलो 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 मारते हैं हम भी కూడా జీవితంలో అంతే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నేల గొప్పతనాన్ని, మట్టి వాసనను, పచ్చని పైరుల పరవళ్ళు, పసిడి పంటల సిరుల గురించి పాట రూపంలో తెలియచేయడానికి కొండా కోనల్లో ఆవాగు వంకల్లో పచ్చని నవ్వై విరిసింది తల్లి నేలమ్మ. మన కన్నుల దివ్వై మెరిసిందే తల్లి నేలమ్మ. ఆడబోయే నేల తల్లి అందాలు ఈడువాడ మారిపోయే మోడలయ్యే బంధాలు. చెట్టు చిమలు కొండ కొనలు ఏమైపోయినురా, కరువుతో చెల్లిన బతుకులు వల్ల కాడైపోయినురా. ఈ గండ్ర కొరకు కారణమెవరో ప్రశ్నించాలమ్మా. తల్లి రుణులు గుద్దిన వాళ్ళను నిలదీయాలమ్మా. ఈ గుండె కోతకు కారణమెవరో ప్రశ్నించాలమ్మా. తల్లి రొమ్మును గుద్దిన వాళ్ళను నిలదీయాలమ్మా. కొండా కోనల్లో ఆవాగు వంకల్లో పచ్చని నవ్వై విరిసింది తల్లి నేలమ్మ. మన కన్నుల దివ్వై మెరిసిందే తల్లి నేలమ్మ. మనుషుల ఆశకి కలుషిత రుద్దికి ఆగమాగమైపోయిందే తల్లి నేలమ్మ. మెల తల్లి మాయమ్మ. మనుషుల ఆశకి కలుషిత రుద్దికి ఆగమాగమైపోయిందే తల్లి నేలమ్మ. నేల తల్లి మాయమ్మ. కాశీ
కాసుల దెబ్బకి కార్పొరేట్లకి ముక్క చెక్కలైపోయిందే తల్లి నేలమ్మ నెల తల్లి మాయమ్మ. కాసుల దెబ్బకి కార్పొరేట్లకి ముక్క చెక్కలైపోయిందే తల్లి నేలమ్మ నెల తల్లి మాయమ్మ. ఈ గుండె కోతకు కారణమెవరో ప్రశ్నించాలమ్మా. తల్లి రొమ్మును గుద్దిన వాళ్ళను నిలదీయాలమ్మా. ఈ గుండె కోతకు కారణమెవరో ప్రశ్నించాలమ్మా. తల్లి రొమ్మును గుద్దిన వాళ్ళను నిలదీయాలమ్మా. కొండ కోనల్లో ఆ బాగు వంకల్లో పచ్చని నవ్వై విరిసిందే తల్లి నేలమ్మ. మన కన్నుల దివ్వై మెరిసిందే తల్లి నేలమ్మ. మన కన్నుల దివ్వై మెరిసిందే తల్లి నేలమ్మ. తల్లి నేలమ్మ నెల తల్లి మాయమ్మ. థ్యాంక్ యూ. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాగం చేసిందే మూఢనమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. నాకు చదువు సంధ్యలున్నా సర్కారు కొలువులున్నా ముహూర్తాలు చూడకుండా ముందుకు పోలేకున్నా. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాగం చేసిందే మూఢనమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. బడిలో సైన్సు పాఠము బడిలో వదిలేస్తిని, గుడిలో చెప్పే మాటలను గుండెల్లో దాస్తిని. గుడిలో చెప్పే మాటలను గుండెల్లో దాస్తిని. చీకటైతే దయ్యమంటూ వణికిపోతుంటిని, కాళ్ళు నెప్పులెడుతుంటే దిష్టి తీసుకుంటిని. కాళ్ళు నెప్పులెడుతుంటే దిష్టి తీసుకుంటిని. కాపలాకు గ్యారమండ ఇంటికేల తీస్తిని, వాకిట్లో చీపురేసి తలుపు గట్టిగేస్తిని. వాకిట్లో చీపురేసి తలుపు గట్టిగేస్తిని. ఇది తెలిసిన స్వామీజీ చెంతకు రమ్మన్నాడు, నా భయ్యం పోగొట్టే తాయెత్తునిస్తనన్నాడు. ఉషుషని గాలి ఊది గారడీని చేసిండు, మాటల్లో పెట్టి నన్ను భలే మాయ చేసిండు. ఆవల తాయెత్తు గట్టి 10,000 నూకిండు. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాగం చేసిందే మూఢనమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. చనిపోయిన వారి పేర దుస్తులు పెడుతుంటిని, ఉపవాసాల పేర పస్తులు నేనుంటిని. ఉపవాసాల పేర పస్తులు నేనుంటిని. కాకులను పిలిచి నేను పిండం పెడుతుంటిని, అవి ముట్టకుంటే మనసులోనే దుఃఖిస్తూ ఉంటిని. ముట్టకుంటే మనసులోనే దుఃఖిస్తూ ఉంటిని. మరి కోరిక చెప్పే సాధువు రాకకై చూస్తిని, గడ్డమున్న సాధువు గడప ముందు కూసుండు. గడ్డమున్న సాధువు గడప ముందు కూసుండు. అనుకున్నది చెబుతానని చెయ్యి సాపమన్నాడు, చెప్పింది చెయ్యకుంటే సావు తప్పదన్నాడు. ఈ అయ్యకు మీపై ప్రేమ సావలేదన్నాడు, కొబ్బరి చిప్పలు బియ్యం సంచిలోన పోసుకున్నా. అయ్య పేరు చెప్పి మేకపోతులు కొట్టేసిండు. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాగం చేసిందే మూఢనమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. Give a big round of applause. అడుగుకొక చెట్టు అభివృద్ధికి అదొక మెట్టు, చక్కగా పెరిగే చెట్టు స్వర్గానికి ఎక్కించే మెట్లు. మన జీవితాలకు ఆయువు పట్లు, వన్యమృగాలకు ఉనికి పట్లు చెట్లే. అలాంటి చెట్ల ఉపయోగాలను డాన్స్ రూపంలో చెప్పడానికి మన ముందుకు 7, 8వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మంచు నా జనుమకు అడ్డకంచు, ఎంత కష్టం చూపిన ప్రకృతి తట్టుకున్న ఎంతో దుస్థితి.
పట్టుకొని ఎంత దుస్థితి పట్టు వీరక పుట్టుకొస్తే జగము కోసం పుట్టినాను జగత్తు కోసం బతుకుతాను శ్వాస విడిచి బతుకు నేను బతుకు చూపే చెట్టు నేను మూగ జీవుల గూడు నేను సేద తీరే నీడ నేను ఆకలి తీర్చే అమ్మ నేను అమ్మలాంటి చెట్టు నేను తాత తరముల జ్ఞాపకాన్ని వ్యాధి తరిమే ఔషధాన్ని ఇంటి కాపల సైనికుడిని తలుపునైనా నేను చెట్టుని పసిడి పిల్లల ఆట పాతని పని ముట్లకు నేను కట్టెని పెద్ద చిన్న ఎవరు అయినా పనికి వచ్చే అవసరాన్ని అమ్మలాంటి చెట్టు నేను చెట్టునైనా అమ్మ నేను అమ్మతోనే జన్మ ఉంది చెట్టుతోనే బతుకు ఉంది చెట్టుతోనే బతుకు ఉంది. మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా ఒట్టు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా ఒట్టు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కడలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా అక్కడలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు తీస్తా చక్కని పరిమళాలు తీస్తా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా ఇద్దగుళ్ళకు చిటారి కొమ్మల ఊయలను పేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగా లేటి బాటసారులకు కాయలు అందిస్తా కడుపుగా లేటి బాటసారులకు కాయలు అందిస్తా కంటి నిందకు పక్కమిస్తే చల్లగా దీవిస్తా నిన్నుల చల్లగా దీవిస్తా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా వేడి కోమలైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా వేడి కోమలైతా పంటగా పూటన పెద్ద తోరణపు మావిడాకునైతా నీ ఇంటి మావిడాకునైతా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేను
సంపద ఉంచకురా మీ I invite G. Ritvik of 10th B to introduce 2026 Padma Shri awardees. Please, brother. Good afternoon to everyone. As we are celebrating National Science Day, let us know the impact of scientists in the world. Scientists profoundly shape the world by driving technological innovation, improving global health, and addressing critical challenges like climate change. Their work enables modern communication, transportation, and energy systems. Beyond daily conveniences, scientists directly influence the future of humanity by addressing existential crises and advancing our understanding of the universe. The Padma Awards are India's highest civilian honors announced annually on Republic Day to recognize distinguished services in fields like art, science, and public service. Several Telugu individuals were honored with Padma Shri Awards this year on Republic Day. Among them, from Telugu states, 3 scientists received Padma Shri Awards. My friends will read out about them. 6 Padma Bhushan awardee Dr. Dattatreya Nori. Dr. Dattatreya Nori was born on 1947 in a Telugu family in Mantada village near Vayuru, Krishna district. He did his schooling at Machilipatnam. He obtained his medical degree from Kurnool Medical College and postgraduate degree from Usmania Medical College. Brief notes. Full name Dr. Nori Dattatreya. Profession Radiation Oncologist. Specialization Internal Radiation Therapy. Origin India. Current base United States. Key contributions internationally recognized expert in radiation oncology, known for pioneering work in internal radiation therapy, especially for gynecologic cancers, prostate cancer, head and neck cancers. Played a major role in advancing cancer treatment techniques in both the US and India. Helped introduce modern radiation therapy methods to Indian medical institutions. Positions and achievements. Served in leadership role at New York Presbyterian Weill Cornell Medical Center. Former chairman of radiation oncology at New York Presbyterian Hospital. Associated with Weill Cornell Medical College. Honored with multiple national and international awards for contributions to oncology. Impact. Contributed significantly to improving cancer care standards. Mentored many oncologists globally, recognized for strengthening medical collaborations between India and the US. Now, my sister L. Jerusha Joy will tell about another Padma Shri awardee, Dr. Kumaraswamy Thangarajan. Good afternoon, everyone. A happy National Science Day to all. This is L. Jerusha Joy of 10th class standing here to say about Padma Shri awardee, Dr. Kumaraswamy Thangaras. Dr. Kumaraswamy Thangaras is an eminent Indian geneticist and molecular biology researcher known for his pioneering work in human population genetics and medical genomics. He is widely respected for his contributions to understanding the genetic history of Indian populations and human evolution. In 2026, he was honored with the prestigious Padma Shri by the Government of India for his significant contributions to science and engineering. Dr. Kumaraswamy Thangaras is an Indian geneticist who is in the field of population genetics and molecular anthropology, was awarded Padma Shri in the year 2026. He was born on 5th May in the year 1963 at Madurai, Tamil Nadu, India. He is senior scientist at the Center for Cellular and Molecular Biology at Hyderabad. He is known for groundbreaking research in Indian population genetics, human evolution and DNA ancestry studies. He played an important role in genetic research related to ancient human migration patterns in India. He conducted major studies on the genetic structure of Indian populations. He contributed to forensic DNA research and public health genetics. He is recognized nationally for advancing scientific research in India. Now I invite N. Vedakshri to say about another Padma Shri awardee, Dr. Krishnamurthy Balasubramanian. A happy National Science Day to all. This is N. Vedakshari of 10th class standing in front of you to say about a Padma Shri awardee, Dr. Krishnamurthy Balasubramanian. Dr. Krishnamurthy Balasubramanian completed his early education in India. He earned his undergraduate degree in chemistry from the University of Madras and
later obtained a master's degree in chemistry from the Indian Institute of Technology, Madras. Dr. Krishnamurthy Balasubramanian is an Indian theoretical chemist known for his significant contributions to computational chemistry and molecular spectroscopy. He has conducted extensive research on the electronic structure of molecules, transition metal cultures, and nanomaterials, helping advance the molecules, transition metal cultures, and reactivity at the quantum level. He subsequently pursued doctoral studies in the United States, further specializing in theoretical and computational chemistry. Dr. Krishnamurthy Balasubramanian is an eminent Indian materials scientist and engineer who serves as the director of the Non-Ferrous Materials Technology Development Center (NTFDC) in Hyderabad. He has made significant contributions to the research and development of advanced materials used in crucial fields such as medical devices, aerospace, and energy technologies. His work includes innovations in artificial heart components, portable dialysis technologies, advanced implants, and specialized materials for cryogenic engines and fusion reactors. Recognized for promoting high-value technology development within India and reducing dependence on imports, he was honored with the Padma Shri in 2026 for his distinguished service in science and engineering. I thank all for giving me this valuable opportunity. Now I invite my sister Sai Sri to continue the program. Sisters, now we are going to listen a special song by Krishna Swami sir. ఓ అయ్యన్ పెటాయ్ జన్మవాసి మహచక్కని మేధావి ఓ అయ్యన్ పెటాయ్ జన్మవాసి మహచక్కని మేధావి ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త శాస్త్రజ్ఞులలో ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త సామాన్య భారతీయుడా మానవా ఓ అయ్యన్ పెటాయ్ జన్మవాసి విజ్ఞాన శాస్త్ర విషయాల జిజ్ఞాస భౌతిక విషయాల రాణింపు రామన్న సివి రామన్న అయ్యసే మహోన్నత విద్యార్థి సివి రామన్న అయ్యసే పరిశోధనాభిలాషి ఉన్నత పదవుల్ని ఏలిన సేవా పిపాసి ఓ అయ్యన్ పెటాయ్ జన్మవాసి సంగీత పరికరాల పరిశోధక మారావు శబ్దశాస్త్రం నుండి కాంతి శాస్త్రం వైపు సముద్రపు నీరు మీద కాంతి ప్రవహింపులో కాంతి పరిక్షేపణ చెందటమే కారణం అని కనిపెట్టాడు ఓ అయ్యన్ పెటాయ్ జనమవాసి ఇందుకే ఏటేట వేడుకగా చేస్తారు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశం అంతటా వేడుకగా చేస్తున్నది జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని
శాస్త్రజ్ఞుల విషయాల గుర్తింపుకి బిరుదుల సంస్థ ఒకటి తయారైంది. విజ్ఞాన ఉపయోగ ప్రాముఖ్యత సందేశ వ్యాప్తికి జాతీయ విజ్ఞాన సంస్థ ఏర్పడని ఓయన్పేట జన్మవాసి నీ నైట్ హుడ్ నోబెల్ నేను భరతరత్న బిరుదులు ఓ గమనార్హం. నీ ప్రపంచ శాస్త్రజ్ఞుల గుర్తింపు ఓ ప్రత్యేక గమనార్హం. ఇది రమణ్య వ్యక్తిగా వ్యాపించటం ఇంకొక గమనార్హం. ఓయన్పేట జన్మవాసి మహచక్కని జన్మవాసి ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త సామాన్య భారతీయుడా మానవా సామాన్యం భారతీయ మానవ ఓయన్పేట జన్మవాసి మహచక్కని మేధావి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితోటి అనేక కృష్ణస్వామి డాక్టర్ సిఎల్ వెంకట్రావు వారి పిఏని ధన్యవాదాలు. Beautiful song, sir. Now I invite D. Mercy to invite. I wish you all on this wonderful evening. It is my fortune to invite the guest onto the dais. I would like to invite our dynamic principal, Shri V.A. Kunjaman, to come to the dais and preside over the function. Please, sir. Please accept our floral compliment, sir. Thank you, sir. I invite our today's chief guest, esteemed personality, Dr. D. Srinivasa Rao, retired principal of DMSSVH College of Engineering, Machilipatnam, to come to the dais and adopt the chair of dignitaries. Please, sir. Please accept our floral compliment, sir. Thank you, sir. I invite our school director, Shri N. Srinivasa Murthy, to come to the dais and occupy the chair. Please, sir. Accept our floral compliment, sir. Thank you, sir. I would like to invite our school vice principal and science teacher, Shri G. N. Satyababu, to come to the dais and occupy the chair. Please, sir. Please accept our floral compliment, sir. Thank you, sir. I would like to invite Kishore sir from Polytechnic College to come to the dais and occupy the chair. Please, sir. Please accept our floral compliment, sir. Thank you, sir. I would like to invite Srimati Ratna madam to come onto the dais and occupy the chair. Please, madam. Madam. Thank you, madam. Thank you for giving me this wonderful opportunity. My friend Sayashree will continue the program. It's time for prayer. I invite my friend Mulya to sing prayer song. Please, Mulya. गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः
गं गं गणपति गं गणपतये नमः। एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः। मोदहस्ताय रक्तवर्णाय लम्बोदराय नमः। हस्तिवदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः। बुद्धिप्रदाय सिद्धिनादाय पाशहस्ताय नमः। गं गं गणपति गणपतये नमः। गं गं गणपति गणपतये नमः। गं गणपतये नमः। अर्करूपाय नाट्यप्रियाय गौरीसुताय नमः। दुर्गप्रियाय दुरितदूराय दुःखहरणाय नमः। प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः। सकलविद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः। गं गं गणपति गणपतये नमः। गं गं गणपति गणपतये नमः। गं गणपतये नमः। गं गणपतये नमः. I request all the guests to light the lamp and pay tributes to Sir C.V. Raman. I also request Pattanam, beloved Director Sir, Murthy Sir, other dignitaries on the dais, our dedicated teachers, lovely children. Today, as we are celebrating the National Science Day,
We have heard already, we honor the spirit of inquiry, innovation that has always been the heartbeat of progress. This day reminds us of the remarkable discovery. Already your friends have already talked. Morning we heard C.V. Raman effect, which brought global recognition to Indian science. We learned science, EVS and other subjects in the class. In the morning I have already told you, science is everywhere, right? Science is not just there in the laboratories, in the experiments, science chapters or science subjects. It is everywhere in every subject, in everywhere, especially in the educational institutions. It is there at our homes. Curiosity and questioning the world around us and finding solutions that make lives better. It teaches us to think critically, to challenge assumptions and to do dreaming, dream beyond boundaries. There is no limit for dreaming, right? You can dream and dream and dream. That is what our great philosophers and leaders of ancient India has taught us, and we continue to be inspired by their thoughts and words. What shall we do? In the classes, dear children, for every subject, for every thing that is in front of you, you need to have questions. Why and how? Why and how? And I would request our teachers also, as I was telling in the morning, to encourage the children to ask questions of things that they do not know, questions why and how. And we should be patient enough to explain to them according to their grades, according to their understanding, according to their standards, very clearly why so and so happens, how it happens. Then we are really working for the real education where we are inspiring children to lead them to the scientific temper. Thank you for nurturing this curiosity and guiding our children to become not just learners, but the future of innovations. We talk to our children about bright future, right? Bright future, opposite of bright. We do not want to have our future, our children's future dull. We are working towards making their future bright. Then definitely we need to encourage them to be curious enough to understand all the stuff that is around them. Dream, question, analyze, understand and apply so that our future, your future will be bright and not dull. All the best. Thank you. To read annual report about science activities and achievements during 2025 and 2026. Please, madam. Guest of the day, Dr. D. Srinivasarao garu, Kishore sir and Rekha madam, Director Srinivas Murthy garu, Principal V.A. Kunchuman garu, Vice Principal G.M. Satyababu garu, teachers and dear students. Science has always been the torchbearer of human progress. Every discovery and invention begins with curiosity and questioning. It is through asking questions and finding answers with evidence that humanity has advanced. The art and science of asking questions is the source of all knowledge. These words remind us that science is not just about facts. It is about the courage to wonder, to explore, and to challenge the unknown. The 21st century has witnessed significant advancement in science and technology. From space exploration to artificial intelligence, from medical breakthroughs to sustainable inventions, we have come a long way. At A&M and VVRSR High School, Gudlavalleru, we believe in developing a scientific temper and inculcating the same in our students. Today I am proud to present the Science Day report and share the milestones we achieved in this academic year. On November 24th, Enadu Group and Chaitanya Junior College, in collaboration with VR Siddhartha Engineering College, conducted a science fair at Vijayawada. Our students Y. Chandana and CH Grishma from class 9B participated and presented their project on automated water level sensor in overhead water tanks with high level detector and low level detector under the guidance of Mr. G.M. Satyababu garu.
while G. Hanish Kumar and G. Nikita of Class 8 presented their innovative chain link making machine under the guidance of Srimati G. Jyoti. On the occasion of Sankranti festival, Veernala Foundation conducted a science quiz competition. Our student G. Prashant from class 10th participated and proudly won the third prize, receiving an award amount of rupees 2,500. Inspire Manak is a flagship program of the Department of Science and Technology, Government of India, implemented in collaboration with the National Innovation Foundation. Two of our children from Standard 10th, Master K. Viswas, was selected for the award of rupees 10,000 for his project on ripeness tester under the guidance of Srimati P. Phoebe. And Master G. Hanish Kumar was selected for his award of rupees 10,000 for his project on metal fence making machine for farmland under guidance of Srimati Jyoti. A total of 5 students had participated in the program from our school. In the Godavari Science Talent Test, 40 students successfully cleared the first level and appeared for the second level. We are eagerly waiting for the results. To mark Science Day in our school, we organized a series of engaging activities. Science drawing competition was conducted for class 1 to 5 with enthusiastic participation from all students. Textbook-based experiments competition was conducted from class 3 to 9 for encouraging hands-on learning. PowerPoint presentations competition on weathering of rocks and soil formation. And on sciences and their discoveries was conducted for class 6th and 7th to motivate creativity and sense of research. On the role of Indian space exploration was conducted for classes 8th and 9th for encouraging exploration and scientific spirit of young learners. Various science competitions were held for classes 3rd to 8th and science exhibits for classes 1 to 9 were arranged for highlighting the scientific temper among our students. These achievements reflected the dedication of our students, the guidance of our dedicated teachers and the support of our beloved parents. Thank you everyone. This day to all. So in this connection, I would like to introduce two more activities conducted in our school premises for orientation of the 10th class students. One is P. Manikyal Rao, retired physics teacher and state best teacher, state Southern National Science Fair awardee also. He also came to orient the people for 10th class students in physics, which is purely activity based learning only. And then next, B. Satyanarayana Murthy from Ambajipeta. He also state famous physics teacher and textbook author. So this year he came twicely to orient. To introduce our today's chief guest, please Chandana. Good afternoon to everyone. It's my privilege to introduce our today's chief guest, most esteemed personality, Dr. D. Srinivas Rao. He was born on 1966 at Machilipatnam. His father name was Narayana. He completed his SSC in 1981 in St. Francis High School in Machilipatnam. Completed intermediate in Hindu College, Machilipatnam. He completed BTech in ANU and he completed MS in BITS Pilani and he completed MTech in JNTU University in Hyderabad. He completed PhD in 2013 in JNTU Kakinada. He joined as an assistant lecturer in DMSSVH College of Engineering at Machilipatnam in 1990 and he promoted as assistant professor in the same college. He joined as assistant lecturer in DMSSVH College of Engineering at Machilipatnam in 1990 and he promoted the college in 2016 and he was promoted as principal in 2017 to 2024. Dr. D. Srinivas Rao published the papers in fault diagnosis in a beam by wave vibration measurement and its applicability, proceedings of National Conference on Condition Monitoring in 2009. He has membership in national, international institution and other professional bodies.
He is the life member of ISTE. We are very fortunate to have such a great personality as chief guest of our program today. Let us listen to his inspiring words. Thank you for giving me this wonderful opportunity. My friend Sai Sri will continue the program. D. Srinivas Rao to give his valuable speech. Please, sir. Director and Srinivas Murthy garu, Vice Principal G.S. Satyababu garu, and other two distinguished persons, Rekha and Kishore from Polytechnic College, parents, teachers, non-teaching staff, and my dear young buddies, a very good evening to all of you. I convey my congratulations to all of you on the occasion of the 39th National Science Day celebrations being conducted across the country today. Actually, this day is being celebrated in the loving memory of Dr. C.V. Raman, a renowned professor and